హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మా స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ప్లీజ్ అండి, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళైతే మీ చిన్న హార్ట్తో ఒక లైక్ ఇవ్వచ్చు కదబ్బా. అయితే ఇవాళ వ్లాగ్ ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అయిద్దేమో మేబీ బట్టల విషయంలో. మా పిల్లలు డైలీ వేర్ బట్టలు ఎక్కడ తీసుకుంటాను, అసలు ఎంత బడ్జెట్లో తీసుకుంటాను, అసలు ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అన్నది ప్రతి ఒక్క విషయం డీటెయిల్గా అయితే చెప్తాను. మీకు పక్కన కనిపిస్తూనే ఉన్నాయి కదా మా పిల్లల బట్టలు అనమాట. నాకు బట్టలు పిచ్చి ఎక్కువ అనమాట. మంచి మోడల్స్ ఏమన్నా కనిపిస్తే డెఫినెట్గా తీసుకుంటాను. కాస్ట్ పరంగా అయితే అస్సలు ఆలోచించను. ఇక డైలీ వేర్ కానీ తీసుకున్నాను. ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదా, ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి. అయితే ఇవాళ మా బాబు కోసం మా పాప కోసం ఇద్దరి కోసం తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను, అసలు ఎక్కడ తీసుకున్నాను అన్నది ఈ ఫుల్ వీడియోలో అయితే మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తానండి. డెఫినెట్గా ఈ బట్టలు అనేవి నేను చెప్పిన చోట తీసుకోండి. వర్త్ వర్మ, వర్త్ అంటారు. అంతేకాకుండా బట్టలు కూడా చాలా రోజులు వస్తాయన్నమాట. వేస్తున్నా కూడా పాత పడిపోవు. చాలా బాగుంటాయి, చాలా నీట్గా ఉంటాయి. మా ఇద్దరు పిల్లలు పుట్టిన కాడ నుంచి నేను అక్కడే తీసుకుంటున్నాను. అది ఎక్కడ అంటే చిలుకలూరుపేటలో విశాల్ మార్ట్ అండి. డైలీ వేర్కి అక్కడ బట్టలు అయితే సూపర్బ్ అనమాట. నేనైతే అసలు పేరే పెట్టను, ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్లో మనకైతే అసలు బయట కూడా దొరకవన్నమాట. బట్ క్లాత్ విషయానికి వచ్చేసరికి 100 to 100 మార్క్స్ అయితే ఇస్తాను, ఎందుకంటే అంత బాగుంటాయి అనమాట. మా పిల్లలు పుట్టిన కాడ నుంచి వేస్తున్నాను. నర్సరావుపేట నుంచి చిలుకలూరుపేటకి వెళ్ళి తీసుకొని వస్తున్నానంటే ఇంకా మీరే ఆలోచించండి ఆ బట్టలు ఎలా ఉన్నాయి ఏంటి, ఆ కాస్ట్ మనకు రీజనబుల్లా లేదా అన్నది ప్రతి ఒక్కటైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అంతే కదా, మన మిడిల్ క్లాస్ వాళ్ళు హై రేంజ్గా అయితే వేయలేరు. మన బడ్జెట్లో ఒక 10 రకాలు వేసినా కూడా మన పిల్లలకి ఒక 10 రకాల బట్టలు వేసాము, 10 మోడల్స్ వేసామని చెప్పుకోవచ్చు కదా. అయితే ఇవాళ వీడియో అయితే ఇదేనమాట. పాపకి బాబుకి ఇద్దరికి డైలీ వేర్ బట్టలు అయితే తీసుకున్నానండి. ఇంకా నేను చాలా తీసుకుంటాను, ఈసారి కొంచెం తక్కువ తీసుకున్నాను. బట్ నేను చేసే షాపింగ్ అయితే మామూలుగా ఉండదన్నమాట, వేరే లెవెల్. మా ఆయన సంపాదన సగం బట్టలకే పోతుంది మాకు. మరి వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుందండి. ఇంకా స్ట్రైట్గా అయితే బట్టల విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే పాప కోసం తీసుకున్నాను. నేను మొత్తం నైట్ వేరే తీసుకున్నానండి, పిల్లలకి డైలీ వేర్ వేయడానికి నైట్ మార్నింగ్ ఇలాగా. ఈసారి అయితే కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇదైతే పాప కోసం తీసుకున్నాను. దీని మీదకైతే ఇలాగా ప్యాంట్ అయితే వచ్చేసింది అనమాట. ఇలాగా ప్యాంట్ అయితే వచ్చేసిందండి. నేను ఈ కుచ్చు ప్యాంట్ అయితే తీసుకున్నాను. అంతేకాకుండా హ్యాండ్స్కి కూడా కుచ్చున్నాయి. అంటే మా పిల్లలకి దోమలు కుట్టకుండా ఎలా వేసిన బట్టలు అలాగే ఉంటాయన్నమాట. నాకు పాపకి ఈ కలర్ అయితే వేయలేదు. మ్యాక్సిమం మా పాప దగ్గర ఇలాంటి డ్రెస్లు ఒక 20 అయినా ఉంటుంటాయి, నైట్ డ్రెస్లు ఇలాంటివి. మరి దీని కాస్ట్ చెప్పలేదు కదా, 200 అనమాట. 200కి వర్త్ వర్మ అని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను మార్నింగ్ కూడా వేయొచ్చు అన్నట్టుగా తీసుకున్నానండి ఈ బట్టలు అయితే. ఇవి కూడా నైట్ వేర్వే. దీని మీద ప్యాంట్ అయితే ఇలా వచ్చింది. దీని మీద వచ్చిన ప్యాంట్ అనమాట ఇది. ఇలా అనమాట. మరి దీని కాస్ట్ వచ్చేసి 150 అనమాట. 150కి వర్త్ కదా. ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా చిలుకలూరుపేట దగ్గరలో ఉన్న వాళ్ళైతే విశాల్ మార్ట్కి అయితే విజిట్ అవ్వండి. ఇదైతే ప్రమోషన్స్ వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని కాదండి, నా జెన్యూన్ రివ్యూ అయితే చెప్తున్నాను. మా పిల్లలకి 4 years నుంచి, మా పిల్లలు పుట్టిన కాడ నుంచి అక్కడే తీసుకుంటున్నాను కాబట్టే చెప్తున్నాను. తర్వాత ఇంకొక డ్రెస్, ఇది కూడా పాపదేనండి. దీని మీద ప్యాంట్ వచ్చేసి అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఎండాకాలం కాబట్టి చాలా మెత్తగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రోడక్ట్ కూడా బెస్ట్ అనమాట. దీని కాస్ట్ కూడా నాకు 150 పడిందండి. ఇక్కడ కాస్ట్ కూడా ఉంటాయి. 150 పడింది ఇది కూడా. తర్వాత నెక్స్ట్ వన్ పాపకే తీసుకున్నాను. ఇది కూడా బాగున్నాయి కదా, మంచిగా ఉన్నాయి. నాకు కలర్స్ అయితే బాగా నచ్చాయి. ఈసారి వెళ్ళినప్పుడు పాప కోసం ఇంకో 4 జతలు అయితే తీసుకుంటాను. దీని మీద ప్యాంట్ అయితే ఇలా వచ్చిందండి, టాప్ అయితే ఇలా వచ్చిందనమాట.
సేమ్ కాస్ట్ 150 అయితే పడింది. ఇది కూడా పాపకైతే 4 జతలు అయితే తీసుకున్నాను, అంటే 4 జతలు అయితే తీసుకున్నాను. మా సగం సగం ఇంగ్లీష్ విని భయపడారు. నెక్స్ట్ అయితే బాబు బట్టల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవి బాబుకి నేను నైట్ వేర్ కని తీసుకున్నాను. ఇవి బాబుకండి. ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది, క్లాత్ కూడా చాలా 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 మెత్తగా ఉంటుంది అనమాట. బాబు ప్యాంట్ కింద వచ్చేసి మనకు కుచ్చు వచ్చిందండి, ఇలా ఉందన్నమాట. ఇది బనీన్ ప్యాంట్. దీని కాస్ట్ వచ్చేసి 260 260 అనమాట. దీని కాస్ట్ వచ్చేసి బాబు బట్టలండి ఇవి. తర్వాత మళ్ళీ బాబుకి నైట్ వేర్కే తీసుకున్నాను. ప్యాంట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అనమాట, కుచ్చు వచ్చింది. మా బాబుకి ఇలాంటి నైట్ డ్రెస్లు చాలా ఉన్నాయండి. మాక్సిమం మా బాబు నైట్ డ్రెస్లు చాలా వేసుకుంటాడు. మాక్సిమం ఒక 10-15 జతలు ఉన్నాయి అక్కడ తీసుకున్నవే డైలీ వేర్కి. ఇంకా ఇది కూడా నాకు 260 పడింది ఇది కూడా. తర్వాత వచ్చేసి మా బాబుకి డైలీ వేర్ అంటే మార్నింగ్ వేయడానికని తీసుకున్నాను నేను. బాబుకి మార్నింగ్ వేసేవి పాడైపోయాయండి డైలీ వేర్ బట్టలు, అందుకని తీసుకున్నాను. నైట్ వేర్ అయితే చాలానే ఉన్నాయి, డైలీ వేర్ అయితే కొంచెం పాత పడిపోయినాయి, అందుకని డైలీ వేర్ తీసుకున్నాను ఈసారి. ఇదైతే షర్ట్ అనమాట, టీ షర్ట్. దీని మీదకైతే మనకి నిక్కర్ అయితే వచ్చేసిందండి, ఇలా నిక్కర్ అండ్ టీ షర్ట్ అనమాట. దీని కాస్ట్ అయితే నాకు 200 పడింది అనమాట. క్లాత్ అయితే ఎంత చూడొచ్చు మీరు, మందం ఉంది క్లాత్ కూడా. 200కి బాబుకి దొరకడం అంటే సామాన్యం విషయం అయితే కాదు, చాలా బాగుంటాయండి. పక్కా వెళ్తే ట్రై చేయండి, అక్కడ బట్టలు అయితే చాలా బాగుంటాయి. నేను వెళ్ళిన రోజే ఫ్రెష్ స్టాక్ అయితే వచ్చింది, అందుకని ఇన్ని తీసుకొని వచ్చాను. కానీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో జత అనమాట బాబుకి. ఇది టీ షర్ట్ అండి. బాబుకి కలరు ఎప్పుడు వచ్చినప్పుడు వేసాను, కలర్ కాంబినేషన్, అందుకని తీసుకున్నాను. దీని మీదకైతే ఈ నిక్కర్ అయితే వచ్చేసింది అనమాట. చూసారు కదా కాంబినేషన్ ఎలా ఉందో, అదిరిపోయింది కదా. ఇది కూడా బాగుంది. దీని రేట్ కూడా 200 సేమ్ 200. నెక్స్ట్ అయితే ఇది మా ఆయనకు బాగా నచ్చింది, ఈ కలర్ బాబుకి వేయలేదు అని చెప్పేసి తీసుకున్నారు మా ఆయన. ఇది కూడా తీసుకున్నాను, సేమ్. దీని కాస్ట్ కూడా 200 దీని మీదకి నిక్కర్ ఇలా వచ్చిందనమాట, ఈ కలర్ చాలా బాగుంది కదా. కూడా సేమ్ ఇది కూడా 200 పడింది నాకు. నెక్స్ట్ బాబు స్కూల్లో ఫంక్షన్ ఉందంట, ఇంకా బాబు స్కూల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి కొత్త బట్టలు తీసుకున్నాను బాబుకి. ఇదైతే మన నష్ట్రాపేట ఇంద్రలోకంలో అయితే తీసుకున్నానండి. బాబుకి జీన్స్ కోట్ లాంటిది తీసుకున్నాను. నాకైతే దీని కాస్ట్ 1300 పడింది అనమాట. ఇంకా లోపల వచ్చేసి ఇలా వైట్ బనీన్ అయితే ఉందన్నమాట, ఇలాగా లోపలైతే ఇలా వైట్ బనీన్ కూడా ఉందండి. మీదకి ప్యాంట్ కూడా జీన్స్ ప్యాంట్ అయితే వచ్చిందనమాట. ఇలా ఉంది, జీన్స్ ప్యాంట్ అయితే వచ్చింది బాబుకి. చూసారు కదా మా బాబు బట్టలు ఎలా ఉన్నాయి, కామెంట్ చేయండి. నాకు నచ్చి తీసుకున్నారు. ఇది ఇంకో జత కూడా తీసుకున్నాము, బట్ అవి అయితే వేసాము. దాని ప్రైస్ వచ్చేసి 1100 ఏదో పడ్డాయి. ఇంకా ఇదైతే రేపు ఫంక్షన్ కి వేయాలి 13వ తారీఖు మార్నింగ్, అందుకని తీసుకున్నాను. బట్ ఎలా ఉన్నాయండి మా పిల్లల బట్టలు, చూసారు కదా. డైలీ వేర్ కి అయితే సూపర్ గా ఉంటాయి ఇవి. పిల్లలు వేసుకున్న తర్వాత కూడా ఒక షార్ట్ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను. పిల్లలు చాలా కంఫర్ట్ గా అయితే ఫీల్ అవుతారు. బట్టలు కూడా లైట్ వెయిట్ గా ఉంటాయి, ప్రొడక్ట్ కూడా మంచిగా ఉంటుంది, కలర్ పోవు, ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయన్నమాట బట్టలు అనేవి. నేనైతే దాదాపు 5 years నుంచి విశాల్ మార్ట్లోనే తీసుకుంటాను డైలీ వేర్ కి పిల్లలకి. నేనే కాదు, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అక్కడే తీసుకుంటారండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్. మీరైతే మీ పిల్లలకి డైలీ వేర్ ఎక్కడ తీసుకుంటారు కామెంట్ చేయండి. దీనికంటే తక్కువ బడ్జెట్లో తీసుకుంటారా, దీనికంటే ఎక్కువ బడ్జెట్లో తీసుకుంటారో కూడా కామెంట్ చేయండి.